మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము 37వ కీర్తన 4వ వచనం చదువుతాం. 37వ కీర్తన చూడండి. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో కొన్ని అంటే వాంఛలు, ఇవి జరిగితే బాగుండు ప్రభు, ఉద్యోగం వస్తే బాగుండు, ఇల్లుంటే బాగుండు, నేను స్తుతించాలనుకుంటున్న కుటుంబస్తులందరూ రక్షణలోకి రావాలి, భర్త రక్షణలోకి రావాలి, భార్య రక్షణలోకి రావాలి, తల్లిదండ్రులు రక్షించబడాలి, అన్నదమ్ములు రక్షించబడాలి, స్నేహితులు రక్షించబడాలి, యవన బిడ్డలు మరి మీ చదువులు బాగుండాలి, సక్సెస్ అవ్వాలని, విదేశాలు వెళ్ళాలని, వీసాలతో మన దేశంలో కూడా మంచిగా సాధించాలని, వ్యాపారం ఉద్యోగం చేయాలని, ఇంటిని పోషించుకోవాలి, కుటుంబానికి మేలు చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? చేయొద్దని. మంచి విషయాల్లో ఆశ కలిగి ఉండదు, తప్పలేదు. చెడ్డ ఆశలు కాదు, మంచి ఆశ. ఆ మంచి ఆశలు నీ హృదయంలో ఉన్న వాటిని దేవుడు నెరవేర్చగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? అయితే దేవుడు ఎవరి జీవితంలో ఉన్న హృదయవాంఛ తీరుస్తాడో మీరు నాకు చెప్పండి. ఇప్పుడే నేను చూపించాను మీకు. ఎవరో బాబుకి ఎగ్జామ్లో చూపిస్తున్నా కాపీ కొట్టలేకపోయాడంట. మీరు అలా ఉండకూడదు. చూడండి ఒకసారి. డిలైట్ దై సెల్ఫ్ ఆల్సో ఇన్ ది లార్డ్. ఎవరి వాంఛ, ఎవరి హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు? యెహోవాని బట్టి. ఎవరిని బట్టి? ఇంట్లో ఉన్న టీవీని బట్టో, ఫ్రిడ్జ్ను బట్టో, ఇంటిని బట్టో, ఇంటి ముందున్న కారును బట్టో కాదు. దేవుడు సృష్టికర్త నీకున్నాడని ఆయనను బట్టి సంతోషిస్తే ఆయన కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ఇది జరిగితే బాగుండు, నాకు ఈ దేవుడు ఈ సహాయం చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళందరూ యేసయ్యను బట్టి సంతోషించు, కార్యాలు జరుగుతాయి. మీరు అనుకుంటున్నారు అపవాది అంటాడే నువ్వు నవ్వగద్దు, సంతోషంగా ఉండొద్దు, ఎందుకంటే నీకు ఇల్లు లేదు, నీకు ఉద్యోగం లేదు, నువ్వు అనుకున్నంత జీతం రావట్లేదు, ఇదిగో నీకు పలానా నొప్పి ఉంది, పలానా బాధ ఉంది, కాబట్టి నువ్వు నవ్వకూడదు. మరి ఏం చేయాలరా సాతాన్ అంటే ఏడుస్తూ ఉండమంటాడు. వాడు ఒక ఏడుపు కొట్టాడు. ఎవరు? సాతాను. మనల్ని అందరినీ ఏం చేయమంటాడు? ఏడుస్తూ ఉండమంటాడు. మనం అలాగే సాతాను నువ్వు చెప్పినట్టుగా ఉంటానంటే మొహం బిగుసుకుపోయి దేవుళ్ళు ఆనందిస్తూ పాడుతున్నప్పుడు పిల్లల్లాగా ఆనందిస్తూ పాడాలి. యేసయ్య అంటాడు చిన్న బిడ్డల వలె నా ఎత్తుకు రండి అంటాడు. మనం దేవుని బిడ్డలం, ఆయన ఎత్తుకు వచ్చేసాం. ఆయన మనకు రక్తం ఖర్చు ప్రాణం పెట్టాడు. డాడీ దగ్గరికి పిల్లలు వస్తే ఎలా బాధపడతారు? ఏడుస్తూ ఉంటారా? సంతోషంగా ఉంటారా? నాన్న ఊరు నుండి వచ్చాడనుకోండి, పిల్లలందరూ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈరోజు మనం తండ్రి సన్నిధికి వచ్చాం, మన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ మనసులో, మీ హృదయంలో చాలా భారం ఉంది. యు హ్యావ్ బర్డెన్ ఇన్ యువర్ హార్ట్. ఆ బర్డెన్స్ ప్రభు తీసేస్తానంటున్నాడు. కొందరు దుఃఖంతో వచ్చావు, వేదంతో వచ్చావు. నీ దుఃఖం సంతోషంగా ప్రభు మార్చునై ఉన్నాడు. దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థించు విశ్వాసంతో. దేవుని సన్నిధిలో ఉన్న దేవజనమ, దేవుని కృపతో మీరు జయాన్ని పొందబోతున్నారు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో నీకు తెలుసు, నీకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. అంటాడు నీ గురించి నీకు తెలిసిన దానికన్నా నీ గురించి దేవునికి ఎక్కువగా తెలుసు. నిజమేనంటారా? మీ వేలు ముద్రలో ఎన్ని లైన్లు ఉన్నాయి తెలుసా మీకు? ఎవరితో కలవకుండా ఉండేలాగా తయారు చేసింది ఆయనే. కాబట్టి నీ గురించి ఆయనకి సమస్తం తెలుసు. నీ తల వెంట్రుకలన్నీ ఆయనకి తెలుసట. నీ వేలు ముద్ర అంతా ఆయనకి తెలుసు. నీ కంట్లో ఉన్న ఐరిస్ ఆయనకి తెలుసు. కాబట్టి నీ వేలు ముద్ర గురించి ఎన్ని గీతలు ఉన్నాయో నువ్వే లెక్క పెట్టుకోలేవు, చాలా టైం పడుతుంది. కానీ దేవునికి ఆ వేలు ముద్ర వేశాడు. అది ఎవరితోనూ కలవకుండా, కోట్ల మంది పుట్టినా కలవకుండా దేవుడు తయారు చేశాడంటే నీ గురించి నీకు తెలిసిన దానికన్నా ఆయనకి ఎక్కువగా తెలుసు అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సో ఒక అద్దె ఇల్లు కూడా లేదు ప్రభా, నిన్ను ప్రార్థన చేసుకుందామంటే అద్దెంట్లో ఉన్న వ్యక్తి నన్ను, అంటే ఇంటి వాండరు నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు, నాకు చిన్న నివాసం ఇస్తే ప్రార్థన చేసుకుంటా ప్రభా అని వాళ్ళు చేయొద్దండి. మీకు చక్కని నివాసము దొరకునుగాక ప్రభు నామములో. గర్భఫలం లేదు, చాలా కాలమైంది. పిల్లలు కలుగుతారని ఆశపడ్డాను, ఇంకా కలగలేదు. అందరూ అడుగుతున్నారు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, మీకు పిల్లలు ఎంతమంది? ఫంక్షన్లకు వెళ్ళడం, ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కూడా మానేశాను. అడుగుతున్నారు ఏది మీ పిల్లలు లేరని. నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నవాళ్ళు. యేసు నామములో మీకు సంతాన ఫలము కలుగునుగాక, గర్భ ఫలించునుగాక. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు. ఇదిగో ఈ ప్రార్థనల తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయి, నీకు జాబు వచ్చునుగాక ప్రభునామలో. మంచి అవకాశం తెరవబడునుగాక. గాడ్ బ్లెస్ యు.
యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు అన్నట్టు ఒకసారి. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. ఆమేన్. పాడదామా? యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో, నాకు జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. మీ హృదయ వాంఛల త్వరలోనే తీర్చబడే రోజు వచ్చునుగాక. ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రార్థన చేద్దాం. మీ చేతులు ప్రభు పెట్టండి. ప్రభు, మా ఎద్దుకు పంపిన ఈ వాగ్దానం ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొద్దకు ఈ వాగ్దానాన్ని పంపండి. అవును, నేను ఈ ఉదయకాలం మాతో మాట్లాడావు. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్నావు. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది. హృదయ వాంఛ తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎందరో హృదయ వాంఛ తీరాలని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. వారి హృదయంలో చాలా వాంఛలు ఉన్నాయి నాయన. కుటుంబాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభా. నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు ఉన్న ప్రతి అవసరము యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. కృపగల దేవా, నీ సహాయం దయచేయండి. నీ ప్రజలను దర్శించండి. ఇప్పుడే వారిని మేలుతో నింపుమునయ్యా. నీ కృపతో నింపుము రాజా. వారి అక్కర్లు తీర్చేవాడు నీవే. నీ కనికరం చొప్పున ప్రార్థించుండగా నీ ప్రజలకు సహాయం దయచేయండి. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి వివాహాల గురించి, వారి ఉద్యోగాల గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నము వారి హృదయవాంఛ యథార్థమైనదైతే నువ్వు తీరుస్తాన్నావు. నీ యందు భయభక్తి కలిగిన కుమారులు, కుమార్తెలు వారి హృదయవాంఛలు నీ నామ మహిమార్థమే తీర్చబడునుగాక. పెద్దలు వారి కుటుంబం గురించి, వారి పిల్లల గురించి, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాల గురించి, ఆర్థిక విషయాల గురించి నాయన ఎన్నెన్నో ప్లాన్లు చేసుకున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న మా వారు, అలాగే మా దేశంలో ఉన్న మా ప్రజలందరూ కూడా నాయన మేమంతా నీ వారము. మా హృదయ వాంఛలు తీర్చు దేవుడు అయిన నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. యెహోవాని బట్టి సంతోషించడం నేర్పించండి. నా ప్రభు ఉన్నాడు అని ప్రభుని బట్టి ఆనందించడం వారికి నేర్పండి. ఆనందించడం మరలా చెబుదును, ప్రభునందు ఆనందించమన్నావు. యేసులో ఆనందించిన వాక్యం చదువుట్లో ఆనందం, ప్రార్థించట్లో ఆనందం, దేవునిలో గడుపట్లో ఆనందం వారికి దయచేయండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని అందరిలోకి పంపే కృప ప్రతి వారికి దయచేయండి. అయ్యా, మేము విన్నటువంటి వాగ్దానాన్ని మాతోనే ఉంచుకోకుండా అనేకులతో షేర్ చేసే మనసు మాకు దయచేయండి. ఈ వాక్యం ఎవరెవరిని చేరుతుందో వారందరినీ బలపరిచి వారి హృదయ వేదన తీసివేయండి. వారి గుండెల్లో ఉన్న విషాదాన్ని తొలగించండి. వారి మనసుకు తగిలిన, వారి గుండెకు తగిలిన ప్రతి గాయము యేసు నామములో మానిపోవునుగాక. వారిని ఆదరించి బలపరిచి వాక్యం ద్వారా ఇదిగో వారితో మాట్లాడి వారి హృదయ వాంఛలు మీరు తీర్చబోతున్న మేము స్తుతిస్తూ మీ సాక్షులుగా వారిని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడ, గుంటూరు, ఏలూరు, అమరావతి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ నూతన సంవత్సర ఆశీర్వాదాలతో కూడిన ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ. తేదీ జనవరి నెల 12వ తేదీ శుక్రవారం. సమయం ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, ఆపోజిట్ పీవీపీ మాల్, చిన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర, లబ్బిపేట, విజయవాడ. నూతన సంవత్సర వాగ్దానాలతో కూడిన ప్రత్యేక వాక్య సందేశం మరియు మీ నిమిత్తం, మీ కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్థికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే. ముఖ్య గమనిక: చదువుకుంటున్న విద్యార్థుల నిమిత్తమై అభిషిక్తులైన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసెదరు. మీ కుటుంబమంతా కలిసి పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 7799934571 7799934575. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి.
మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి, ఈ వాగ్దానం పట్టుకొని. May the Lord bless you. A blessed happy new year to you. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞలకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.